రీతిగా కొనసాగదాం. పోయిన వారం ధ్యానించిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తూ అయితే ముందు సాగుతాను. దేవుని దయ గురించి మాట్లాడుకున్నాం. కృప చేత విశ్వాసం మూలంగా రక్షించబడుతున్నాం కాబట్టి అతిశయం లేదు. ఇది దేవుని బహుమానం అని చెప్పుకున్నాం కదా. పౌలు అంటున్నాడు, కానీ తలకిందులు చేసిన వాడు ఏమంటున్నాడు, నేను ఏమై ఉన్నాను దేవుని కృప వల్లనే అంటున్నాడు. అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డా అంటున్నాడు. అపోస్తలులందరికంటే అని భావం ఆ చోట. అయితే శ్రమ పడింది నేను కాదు, నాతో ఉన్న దేవుని దయ అంటున్నాడు. ఇక్కడ అల్లరి అవుతుంది. పిల్లల్ని ఆపొచ్చు ఎవరన్నా గట్టిగా అరుస్తున్నారు కదా. అయితే శ్రమ పడింది నేను కాదు, నాతో ఉన్న దేవుని దయ అన్నప్పుడు భావం ఏంటి? నా తోడున్న దేవుడే నా పక్షంగా యుద్ధం చేసినాడు, నా జయం ఇచ్చినాడు అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఆదియందు వాక్యము దేవుడై ఉండేనని రాసింది. దేవుడు తనకు తన వాక్యానికి తేడా చూపడు కదా. ఆ తీరు చెబుతున్నాను. దేవుని దయ, నాతో ఉన్న దేవుని దయ ప్రయాసపడింది అన్నప్పుడు ఏమంటున్నాడు? దేవుడు నాకు తోడు, దేవుడు నాకు తోడు, దేవుడే నా పక్షంగా యుద్ధం చేసినాడు, నా పక్షంగా కష్టపడ్డాడు, నాకు జయం ఇచ్చినాడు అని అంటున్నాడు. అపోస్తల కార్యాలు అపోస్తల కార్యాలు కాదు, ఇందాక చెప్పిన వాక్య భాగమే 1 కొరింథీ 15. ఇందాక 10వ వచనం చెప్పినాను, ఇప్పుడు 9వ వచనం చెబుతున్నాను. నేను అపోస్తలులందరిలో నేను తక్కువ వాడని అంటున్నాడు. అయితే అపోస్తలుడు అని పిలువబడ్డానికి కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు. ఎందుకు? క్రైస్తవుల్ని చంపినాడు, సంఘం ధ్వంసం చేసినాడు. కాబట్టి ఏమంటున్నాడు? నాకు అర్హత లేదు. అపోస్తలులో చిన్నవాడని మాత్రం కాదు, అసలు అపోస్తలుడు అని పిలువబడ్డానికి కూడా నాకు అర్హత లేదంటున్నాడు. మరి అటువంటి వాడిని దేవుడు చేత పడితే చూడు, భూలోకాన్ని తలకిందులు చేసినాడు కదా. దేవుడు తోడుంటే చూడు ఆ తేడా. అయితే దేవుని కృప అన్నప్పుడు దేవుడు తానే వెంట అని భావం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2 కొరింథీ 12:7-9 వరకు తనకు ప్రత్యక్షతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా, గర్వం వచ్చి పడిపోకుండా దేవుడు ఏం చేసినాడట? ఒక ముళ్ళు పక్కకు తనను నిత్యం పడగొట్టడానికి, చిన్నగా కొట్టడానికి కాదు, పడగొట్టడానికి సైతాను దూత తన వెంటనేనట దేవుడే సెలవిచ్చినాడట. ఏమేం జరిగింది అప్పుడు? పోయిన వారం ఈ విషయం చెప్పినా, మళ్ళీ గుర్తు చేస్తూ ముందు సాగుతున్నాం. ఇందాక చెప్పినా కదా. మరి ఏమేం జరిగింది? సైతాను దూత పక్కకే ఉంటే దేహంలో వ్యాధి. గలతీలకు రాసిన పత్రికలు ఏమంటాడు? నా దేహంలో ఉన్న వ్యాధిని బట్టి మీరు నన్ను అసహించుకోలేదు అంటున్నాడు. అసహించుకునే అంత చెడ్డ రోగం అది, అసహించుకునే అంత పెద్ద రోగం అది. ఏమంటున్నాడు? నన్ను అసహించుకోలేదు, దేవుని దూతగా ఎంచినారు, నేను సువార్తని చెప్పినప్పుడు మంచిగా లోబడ్డారని మెచ్చుకున్నాడు కదా. మొదటి విషయం, దేహంలో వ్యాధి. ఎప్పుడు పోయిందో, ఎన్ని సంవత్సరాలకు పోయిందో, అట్లా సాగినాడు, కొనసాగినాడు. సరే, తను ఇక బయటికి పోవడానికి సిద్ధపడి పౌడర్ పెట్టుకొని బయటికి పోతుంటే చెప్పులు వేసుకొని ఏమన్నమాట, పక్కకున్న సైతాను దూత వెంటనే వస్తాడు. ఎక్కడ పోతే అక్కడికి వస్తాడు. షాపింగ్కి పోయినాడు, అక్కడంతా తారుమారు అవుతుంది, నష్టమవుతుంది, మోసమవుతుంది, కష్టమవుతుంది, మనసు అంతా వికలమవుతుంది. ఎందుకు? సైతాను దూత వెంటున్నాడు. వాడు ఊరకుండాడు, వాడి చేతనైనంతా నష్టం చేయడానికి చూస్తాడు కదా.
మరి ఇంకేం జరిగింది? ఓ చోట ఏఫెసీ పట్టణంలో మరి మామూలుగా భవిష్యత్తు చెప్తారు కదా, సోది చెప్తారు కదా, అట్లా సోది చెప్తుంటే ఒక ఆమె ఆ దయ్యాన్ని వెలగొట్టినాడు అపోస్తలుడైన పౌలు. ఆమె ఏముంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు దేవుని మార్గం చెప్తారు, మీకు సత్యమే చెప్పింది కదా, వాళ్ళ పరిచయం ఇస్తూ ఉంది. అయితే ఆ ఒక్క మనిషి దయ్యం బట్టి ఉంటే ఆమె చెడిపోతుంది, చేస్తే నరకం పోతుంది. కాబట్టి ఆ ఒక్క మనిషిని ప్రేమించి ఆ దయ్యం వెలగొట్టినాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడు ఒక్క మనిషిలో దయ్యం వెలగొడితే పట్టణమంతా గలిబిలి చేసినాడు సైతాన్. పట్టణమంతా తనకు విరోధం అయిపోయినారు. పట్టణస్థులంతా మొత్తం అన్ని లక్షల మంది. మరి ఇంకొక దగ్గర రాళ్ళు కొట్టినారు. చచ్చినాడు అనుకొని పట్టణం బయటికి ఈడ్చుకొని పోయినారు. మళ్ళీ బ్రతికిచ్చినాడేమో. అప్పుడు 3 సార్లు పరలోకం చూసి వచ్చిన అన్నాడు కదా, మరి అప్పుడు కూడా పోయి ఉంటాడు, పరలోకం చచ్చిపోయి ఉంటాడు. మళ్ళీ బ్రతికిస్తే మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే అక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళిపోతారు కదా. లేదు, ఎక్కడైతే రాళ్ళు కొట్టినారో అదే పట్టణంలోకి పోయినాడు మళ్ళీ లేచి. ఇంకేంటి, చెరసాలలో వేసినారు కదా, కొరడాలతో కొట్టినారు. ఎందుకు? తను ఒక్కడికే జరుగుతుంది అట్లాగా, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు కదా. పట్టణంలో శ్రమ, బయట పోయిన శ్రమని, సముద్రంలో శ్రమని అంటాడు, భూమి మీద శ్రమని, సొంత వాళ్ళ దగ్గర శ్రమని, అనుజనుల దగ్గర మళ్ళీ శ్రమని. ఇదొక కారణం చెబుతున్నా, మీ దృష్టికి తెస్తున్నాను. పక్కకున్న సైతాను దూత ఈ రీతిగా నిత్యం పడగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సరే తీసేయమని అడిగితే దేవుడు ఏమన్నాడు, నా కృప నీ చాలని చెప్పినాడు కదా. కాబట్టి ఇంత శ్రమలో కూడా తనే గెలిచినాడు. రోమా 8వ అధ్యాయంలో ఏమంటాడు, దినమెల్లా వధకు సిద్ధపరచబడిన గొర్రెలుగా ఎంచబడుతున్నామంటే ప్రతి ఒక్కడికి అలుసైపోయినాం అంటున్నాడు కదా. చివరిలో ఏమంటాడు, ఇవేవి క్రీస్తు ప్రేమ నుంచి నన్ను దూరం చేయవు. ఇంకేమన్నాడు, వీటన్నిటిలో అత్యంత విజయం దేవుడు మాకు ఇస్తున్నాడు. జయం అని చెప్పి ఊరుకోవడం లేదు ఆయన, అత్యంత విజయం అంటున్నాడు. He says, we are more than conquerors. జయం అని వదిలిపెట్టడం లేదు, తృప్తి కావడం లేదు తనకు, అత్యంత విజయం అంటున్నాడు కదా. కాంకరర్స్ అని వదిలిపెట్టడం లేదు కదా, we are more than conquerors అంటున్నాడు. ఎట్లా వీలైంది? మామూలుగా బ్రతికేది కష్టమైతే ప్రతిరోజు ఎటు పోయినా ఏ పని చేత పట్టినా ఇట్లాగే జరుగుతుంది కదా. ఆయనకు సైతాను దూత పక్కకుండి పడగొట్టే ప్రయత్నం. అది ఏమంటున్నాడు, వీటన్నిటిలో దేవుడు అత్యంత విజయం మాకు ఇస్తున్నాడు. ఎందుకు? దేవుడే తోడున్నందుకు. నా కృప అని చాలన్నాడు కదా ప్రభు. అంటే ఏమన్నమాట, దేవుడే నీకు తోడు అన్నమాట. బలహీనత యందే నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. కాబట్టి అట్లా బ్రతకడం నేర్చుకొని పౌలు ఏమంటున్నాడు, నా బలహీనతల యందు నేను అతిశయిస్తా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడని అంటున్నాడు. పరస్పర విరోధం కదా. బలహీనుడైతే బలవంతుడు ఎట్లా అయినాడు? ఈ మనిషి శక్తి పొలిమేరలో ఇక శక్తి అయిపోయే వేళ అక్కడి నుంచి దేవుని శక్తి ఆరంభం, దేవునికి చోటు. అందుకే ఏమంటున్నాడు, ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. దేవుడు నన్ను బలవంతుని చేసినాడు కాబట్టి నేను అతిశయిస్తా. బలహీనతలో చోటైంది కదా దేవునికి. గిద్యోను గానుగు చాటుకు దాక్కుని గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటే ఏమని పిలిచినాడు దేవదూత వచ్చి? చెప్పే ముందు గానుగ చాటుకు ఎందుకు గోధుమలు దుల్లగొడుతున్నాడు? గానుగ అంటే ద్రాక్షరసం తీయాలి, ఒలివల నూనె తీయాలి, గానుగ అది. అయితే అది పడవబడి ఉంది. ఇక తోటలేవు లేవు, పండ్లేమి లేవు, ద్రాక్ష తోటలు లేవు, ఒలివ తోటలు లేవు. కాబట్టి పడవబడి ఉంది ఆ గానుగ. అక్కడ ఎవరు రారు కాబట్టి సాటు వెతుక్కొని అక్కడ దొంగసాటుగా తను పండించుకున్న కొన్ని గోధుమలు తులగొట్టుకుంటున్నాడు. శత్రువులు చూస్తే అది కూడా పట్టుకెళ్తారు కాబట్టి
అర్థమవుతుంది పిరికివాడని. అయితే దేవదూత వచ్చి అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఆయన వెనుక తిరిగి చూసుండాలి, ఎవరన్నా వచ్చినారా? నన్ను అయితే కాదు అని ఆయనకు నమ్మకం కదా. ఇంకెవరినో పిలుస్తున్నాడు దేవదూత, ఎవరు లేరు అక్కడ. ఎందుకు పరాక్రమము గల బలాఢ్యుడు అని దేవుడు పిలుస్తున్నాడు కదా. దేవదూత నోట దేవుడు తన మాట ఉంచినాడు. పోస్ట్మెన్ లాగా దేవదూత వచ్చి అందిస్తున్నాడు. ఈజ్ ఓన్లీ ఎ మెసెంజర్. దేవుడు అబద్ధం ఆడాడు కదా, దేవుడు ఉబ్బించాడు కదా, దేవుడు ఉబ్బించాడు. మరి ఎందుకు పరాక్రమము గల బలాఢ్యుడు అంటున్నాడు? దేవుడు నీకు తోడు అని చెబుతున్నాడు. దేవుడు తోడుంటే ఎవరు కూడా షేర్ అవుతారు కదా, అందరూ కూడా షేర్, సింహంలాగా ఉండొచ్చు కదా. పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాక దేవుడిని తోడు అన్నప్పుడు అర్థమవుతుంది మనకు అది సత్యం అని. దేవుడు పలికిన సత్యం అది. హల్లెలూయా. కాబట్టి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. నేను సరిపోతానా ప్రార్థన చేయడానికి అనే మాటల్లో పలికే బదులు గుర్తు చేసుకో, దేవుడు నీకు తోడుంటే నువ్వు తప్పక గెలుస్తావు కదా. ధైర్యం తెచ్చుకో. అందుకే మరి పట్టుదలగా ముందు సాగుదాం ఆ రీతిగా. ఎఫెసీ 2:4-8 వరకు దేవుడు రక్షించినాడు. అది దేవుని బహుమానం. ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. కృపచేత రక్షించబడుతున్నాం. క్రీస్తుతో పాటు లేవనెత్తినాడు. పరలోక స్థలాల్లో మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు అని రాస్తుంది. రేపు కూర్చుండబెడతాడు కాదు. రక్షించబడిన వారితో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇప్పుడే పరలోక స్థలాల్లో ఆయనతో కూర్చొని ఏలడం మొదలుపెట్టినవట. ఒకసారి ఒక వ్యక్తి ఉపవాసాలు ఏం తీసుకోవడం లేదు, ఎండాకాలం నడిచిపోతుంది, చచ్చిపోయింది. నర్సింగ్ హోమ్లో ఆమె ఉంది, నాకు తెలీదు. వాళ్ళ నాయన వచ్చినాడు, ఇక్కడ తెచ్చినారా, బాగలేదట, ఇక్కడ తెస్తామన్నారు, మరి ప్రార్థన చేయండి అంటే ప్రార్థించినప్పుడు నాకు కూడా తెలియదు ఆమె చచ్చిపోయిందని. ప్రార్థించిన తండ్రి కోరినాడు ప్రార్థన. ఆమె అప్పుడు చచ్చిపోయింది. రామంతపూర్లో నర్సింగ్ హోమ్లో ఉంది డెడ్ బాడీ. ఈ తండ్రి అటు పోతూ ఉంటే నర్సింగ్ హోమ్కి దగ్గర వస్తూ ఉంటే ఆ ముఖంలో కళ వచ్చింది. నర్సింగ్ హోమ్లో ఆ తండ్రి అడుగు పెట్టగానే ఆమె లేచి కూర్చుంది. సునీలత ఆమె పేరు. తర్వాత ఆమె చెప్పింది, ఏమని, నువ్వు అక్కడున్నావేంటి అని అడుగుతుంది. చెబుతుంది, చనిపోయినా నా ఆత్మ యేసుప్రభు తీసుకెళ్ళినాడు, ఎత్తుకున్నాడు నన్ను. నువ్వు అక్కడ నిలిచి చాలా కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటివి, అప్పుడు నీకు ఇచ్చినాడు దేవుడు నన్ను అని అడుగుతుంది. నువ్వు అక్కడున్నావు కదా, ఇక్కడ ఎప్పుడు వచ్చినావు అని అడుగుతుంది. అమాయకంగా ఇక్కడ ఎప్పుడు వచ్చినావు? హల్లెలూయా. ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకో. నిన్ను రక్షించే దేవుడు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టినాడట. చూడు, మన జీవం క్రీస్తుతో పాటు దాచబడి ఉంది అన్న వాక్యం కలిపి అర్థం చేసుకో. పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టుకున్నాడు, ఆయనతో కలిసి ఏలడం మొదలైపోయింది కదా. ఇదంతా ఎందుకు? 7వ వచనంలో ఉంటుంది. ఎఫెసీ 2:7. రాబోయే యుగాలలో ఆయన కృప మహదైశ్వర్యానికి ఖ్యాతి కలుగున్నట్లు అని రాసి. ఇంత దయ నీ పైన ఎందుకు చూపుతున్నాడు దేవుడు? అవును, నీ పైన దయ చూపినాడు. ఇప్పుడు చక్రవర్తి దగ్గర పోయి అయ్యా ఆకలి అవుతుంది అంటే నిజం భోజనం పెట్టిస్తాడు. ఇంకేంటి, కిరీటమే తీసిస్తాడు, మెడలో ఉన్న వజ్రాలహారమే తీసిస్తాడు, సగం రాజ్యం రాసిస్తాడు. తన ఇష్టం కదా. ఐశ్వర్యం ఉంది, ఔదార్యం ఉంది, ఇచ్చే గుణం కూడా ఉంది, ప్రేమ ఉంది, ఇచ్చే ప్రేమ. ఇంకెవరు ఆపుతారు? రూల్స్ ఎక్కడ? అయితే ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ దగ్గర విద్వాంసుడు వచ్చి తన విద్య ప్రదర్శిస్తే చాలా ముగ్ధుడైపోయినాడట, సంతోషపడ్డాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఏమన్నాడట,
నీకు ఎంత కావాలో అడుగు, పోయి నా కోశాధికారిని అడుగు, ఇస్తాడు. ట్రెషరర్ని అడగమన్నాడట, డబ్బు ఎంత కావాలో అడుగు. కాసేపు అయినాక ఆ ట్రెషరర్ పరిగెత్తి వచ్చి అలెగ్జాండర్ ఆ చక్రవర్తి చెవులో చెప్పినాడట, నువ్వు చెప్పినావు నేను కూడా విన్నా, కానీ అంత అడుగుతున్నాడు ఇవ్వనా అని అడిగినాడట. చాలా ఎక్కువ అడుగుతున్నాడు. పెద్ద నవ్వి ఆ చక్రవర్తి అన్నాడట, ఇచ్చేసే అన్నాడట. ఎందుకు? నా ఐశ్వర్యం గుర్తుపట్టినాడు, నా ఔదార్యం కూడా గుర్తుపట్టినాడు. అంత అడిగినాడంటే అంతకంటే ఎక్కువ నా దగ్గర ఉందని వాడికి తెలిసింది, తెలివిగల్లుడు. మరి ఇంత అడిగితే కూడా నేను ఇస్తానని వాడికి తెలుసు, ఇచ్చే గుణం ఉంది నాకని, కానీ ఇచ్చేసే అని చెప్పినాడట. కాబట్టి నీకు సరిపడే దయ కాదు, వర్షంతో పోల్చి చెప్పుకుందాం దయ. ఆ దయతో నువ్వు తడిసి అంత, అంతేకాదు మునిగే అంత, ఇంకేంటి కొట్టుకోబోయే అంత, ఇంకెక్కువ. కృప మహదైశ్వర్యం అంటే మరి ఎందుకు అంతెందుకంటే రాబోయే యుగాలలో ఆయన కృపా మహదైశ్వర్యానికి ఖ్యాతి కలుగునట్లని రాస్తుంది. పాత నిబంధన కాలంలో ఆ మందసం దేవుని మహిమను మోసింది కదా. దేవుడు కనబడ్డాడు మందసం మీద. ఆ మందసం దేవుని మహిమను మోసింది. నీవు ఆయన కృపను మోస్తావు. యు ఆర్ ద క్యారియర్. నిన్ను చూస్తే దేవుని దయ ఎంత దయను రాబోయే యుగాలలో అందరికీ తెలియాలట దేవునికి మహిమ కలుగునట్లు. అందుకొరకు అంత పట్టచాలనంత దయ చూపుతాడట దేవుడు నీ పైన. కాబట్టి అతిశయమే లేదు, కష్టపడి సంపాదించుకోలేదు, దేవుడు దయ చూపుతున్నాడు నీ పైన. అందుకే అహంకారం రానివద్దు, దేవునితో వ్యవహారంలో తగ్గింపుతో నడుచుకోవాలి. మామూలుగా చేతబడి మంత్రక్రియలు అంటే మంచి వాళ్ళైతే ఏమంటారు, తప్పు అట్లా చేయకూడదు అంటారు. ఎందుకు? ఈ సైతాను శక్తులను వాడి ఏం చేస్తారు, ఇంకో వ్యక్తిని కంట్రోల్ చేద్దామని చూస్తారు, వారి జీవితాన్ని వీరు నడిపించాలని చూస్తారు, నష్టాలు తలపెడతారు కదా. అయితే అందుకొరకు బలులు అర్పిస్తారు, నర బలులు అర్పిస్తారు, రకరకాలు చేస్తారు. ఎందుకు? వాళ్ళు తలిసింది జరగాలి, అదొకటి ఉద్దేశం. ఆయన ఇంకా భయపెడతారు కదా. ఇంకేంటి, పెత్తనం, వారి జీవితం మీద వీరి పెత్తనం అని ప్రయత్నం చేస్తారు. అందుకొరకు తప్పు. అయితే మరి దేవుని నమ్మిన వాళ్ళు ఇటువంటి తప్పులు దొరుకుతారని చెబుతున్నాను. సమూయేలు ప్రవక్త రాజైన సౌలుతో మాట్లాడేప్పుడు అన్నాడు, బలులు అర్పించడానికి తెచ్చిన పశువులంటే అన్నాడు, దేవుడు చంపమంటే నువ్వు బ్రతకనిచ్చినావు, తప్పు అది. అవిధేయత, తిరుగుబాటు, మాయా విగ్రహాలను మొక్కిన దాంతో ఈ చిల్లంగితనంతో సమానమని చెప్పినాడు, పోల్చి చెప్పినాడు. మరి క్రైస్తవులలో ఇటువంటి తప్పు ఎట్లా వస్తుంది? పెత్తనం వేరే వాళ్ళ మీద. చూడు, దేవుడు కూడా ఒక మనిషిని కంట్రోల్ చేయడు. వాళ్ళు రోబోలా తయారైపోతారా? లేదు, వారి ఇష్టాన్ని గౌరవిస్తాడు దేవుడు. తలుపు దగ్గర నిలిచి తడుతాడు, రమ్మంటే వస్తాడు, వాళ్ళకి ఇష్టం లేకుండా వెళ్ళిపోతాడు చెప్పకుండా, మర్యాదస్తుడు. అంతేగాని పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిని మొత్తం అదుపులో తీసుకోడు కదా. దాసత్వం కాదది. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత కూడా వాళ్ళు ఇష్టంగా దేవుని మొక్కాలి, ఇష్టంగా వెంబడించాలి, ఇష్టంగా వాళ్ళ సొంతం చంపుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే గ్యారంటీ లేదు కదా పరలోకం. కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను, వారి స్థితిని. ఏం చెబుతున్నా, దేవుడే ఆ మనిషిని, ఆ వ్యక్తిత్వాన్ని మొత్తం అట్లా అదుపులో తీసుకోడు, వారి స్వేచ్ఛను గౌరవిస్తాడు. పరిశుద్ధాత్మ సలహా ఇస్తాడు, కొన్నిసార్లు వినకుంటే వదిలిపెట్టిపోతాడు కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాస్తుంది. దేవుడే ఇంత జాగ్రత్త వ్యవహరిస్తుంటే మనుషులతో
ఓ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అదుపులో పెట్టుకొని నడిపించాలనే ప్రయత్నం. ఇక తల్లో తండ్రో నాకు అవసరం లేదు, తప్పని చెబుతున్నా. చిన్నప్పుడు అవును ఇరగొట్టి నేర్పుకోవాలి, కొంచెం పెద్దగైనాక స్నేహమే చేయాలి, మంచి మాదిరి చూపి నేర్పించుకోవాలి పిల్లలకి కదా. అట్లా కాకుండా భయపెట్టి అవసరం లేకుండా కసురుకొని తిట్టి, ఏమంటే హూస్ బాస్ గుర్తు చేస్తూ ఉంటారు, నేను పెద్ద నీ మీద. సరే, ప్రేమగా పెంచవచ్చు పిల్లల్ని, అదొక పద్ధతి. ఇట్లా భయం వాడి పెంచవచ్చు. ఈ భయం వాడి పెంచితే వాళ్ళకి రెక్కలు వస్తే ఎగిరిపోతారు, మళ్ళీ వెనుకకు చూడరు. ఏదో చండశాసన తీరు దొరికింది కదా అని చెప్పి హింసిస్తే వాళ్ళని, వీలున్నప్పుడు వెళ్ళినారంటే మళ్ళీ తిరిగి చూడరు, ముఖం చూడరు కదా. ప్రేమగా నేర్పి చూడు, నేర్చుకుంటారు. మా అమ్మ నాయన కళ్ళతో కూడా బెదిరించలేదు మమ్మల్ని, ఒక మాట తిట్టలేదు, కొట్టలేదు ఎప్పుడు. మంచి మాదిరి చూపినారు, బ్రతికి చూపించినారు. మాకు దేవుడు కావాలనిపించింది, ప్రేమగా పెంచినారు. నేను ఎన్సీసీలో చేరితే మా నాయన ఏమన్నాడు, క్యాంప్కు పంపేది ఉంటే నేను కూడా ఎంట వస్తా అంటాడు. మా నాయనని ఎవరు తీసుకుపోతారు ఎన్సీసీలో? అట్లా అయితే చేరు, లేకుంటే వద్దు. ఇచ్చేసిన, మళ్ళీ అన్నీ తిరిగి ఇచ్చేసిన. నేను చాలా తిట్టినాడు ఆ ఎన్సీసీ మా సార్ ఉంటాడు కదా, నా బాగా తిడితే తిట్లన్నీ కడుపు నిండా తిన్నా. మా నాయన పేరే తెలీదు. అయితే ఇంకా ఇట్లనే ఎక్స్కర్షన్ ఎక్కడైనా పోతామంటే డబ్బు కొరకు మేము వెనకాడడం లేదు, అటు డబ్బు ఉంది కావాలంటే తీసుకో, మాకు ఇష్టం లేదు, నేను వెళ్తా అంటే నీ ఇష్టం అని చెప్పేవాళ్ళు. మాకు ఇష్టం లేదు అన్నాక ఆ మాట ఇప్పుడు దాటలే మేము. స్వేచ్ఛ ఇచ్చినారు, మేము మేలుకోరే చెప్తున్నామని అర్థమయ్యేటట్టు చేసినారు. కష్టమైంది నిజం, అయితే మేలైంది మాకు. ప్రేమగా పెంచాలి కదా, దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. ఇక వాళ్ళు చదువుకోలేదట, వీళ్ళు చదవాలట, వాళ్ళ బదులు కూడా వాళ్ళ ఆశలు వీళ్ళు తీర్చాలట. ఎన్నెన్ని రకాల హింస. నేనైతే ఒక్కొక్కరిని ఖైదీ నెంబర్ 1, 2 అని పిలుస్తా. పిల్లలు పెద్దోళ్ళు అయితే ఖైదీ నెంబర్ 1. ఇక అంత అట్లా హింసించకూడదు కదా. మొత్తం గాలికి వదిలిపెట్టింది ఎంత తప్పు, ఏం హద్దులు చెప్పకుండా వదిలిపెడితే ఎంత తప్పు. ఇంత శాసించి కంట్రోల్ చేయడం కూడా మళ్ళీ అంత తప్పు అవుతుంది. 2 గుడ్ అండ్ ఈక్వల్లీ బ్యాడ్ అన్నట్టుంటే. నేను చూసిన ఎంత అవసరం లేకుండా కసురుకోవడం, తిట్టడం, భయపెట్టడం, పిల్లల్ని వణుకుతుంటారు వాళ్ళు. ఏమంటే ఇట్లా అయితేనే మాట వింటారు. ప్రేమగా వాళ్ళు నీ ప్రేమ గుర్తుపట్టి సొంత ప్రేమిస్తే మంచిగా ఉండదా? అట్లా కూడా మాట వింటారు కదా ప్రేమకు. ఇంకేంటి, పరిశుద్ధాత్మను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. పరిశుద్ధాత్మను వాడుకుంటారా? వీలవుతుందా? దేవుడు మనల్ని వాడుకోవాలి చేతబట్టి కదా. ఇంకా కృపావరాలు ఉన్నాయంటే ఇష్టం వచ్చినట్టు వాడొచ్చు అనుకుంటారు కదా. లేదు, దేవుడు చెప్పినట్టు వాడాలి కృపావరాలు. ప్రార్థన కూడా ఇక నాకైతే అచ్చు చేతబడి అనిపిస్తుంది వారి ప్రార్థన. ఎందుకు? వారు కోరింది వాళ్ళకు దొరకాలి, వాళ్ళు ఇష్టపడ్డట్టే అన్నీ జరగాలి. ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగితే యేసుప్రభు ఏమని నేర్పినాడు? పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమి మీద నీ చిత్తం నెరవేరునుగాక. ప్రార్థన అంటే అది, దేవుని చిత్తం జరగడానికి ప్రార్థన. నీ సొంతం కాదు, నీ ఇష్టం కాదు, నువ్వు కోరిందల్లా కాదు. కానీ నువ్వు ప్రార్థించినప్పుడల్లా ప్రభు నీ చిత్తమైతే అని అడుగు. చిత్తమైతే నాకు అనుగ్రహించి ఆశీర్వాదం. లేదు, ఉపవాసాలు చేసి మొండి చేసి ఎక్కువ ప్రార్థించి ఏం చేస్తున్నారు? వారు ఆశపడ్డది దొరకాలి, వాళ్ళు కోరింది జరగాలి. ఎట్లాగా? వేరే వాళ్ళ జీవితాలు మలుపు తిరిగి. ఇదేంటి చేతబడిలానే ఉంది కదా, తప్పు కదా. అది కాదు దేవుని ఉద్దేశం ప్రార్థన గురించి. కాబట్టి అనుకోకుండా చేసే తప్పు కదా. కీర్తనలు 58:3 ఈ చోట రాసుంటే, పుట్టినప్పటి నుంచే వారన్నీ దుర్మార్గపు పనులే చేస్తారు, అబద్ధాలు ఆడతారని రాసింది. అదే
పుట్టిన బిడ్డ ఏం తప్పు చేస్తాడు అని మనకు అనిపిస్తుంది, కానీ గుణమట పుట్టినప్పటి నుంచే చెడ్డదట ఒక్కొక్కరి గురించి రాసింది. మంచి దేవుడు దొరికి దేవునికి అంటుకట్టబడి మంచి పెంపకం దొరికినాక ఇట్లా వీలవుతుందా? పరిశుద్ధాత్మను వాడుకునే ప్రయత్నం, ప్రార్థన చేసి ఇంకేమో సాధించే ప్రయత్నం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి వశపరుచుకొని వాడుకోవచ్చు అనుకుంటున్నారు కదా. ఇక మీరు ప్రార్థిస్తే దేవుడు ఏమైనా చేస్తాడు అనుకుంటున్నారు కదా. తక్కువగా అంచనా వేసినారు కదా. దేవుణ్ణి పాలేరు అంటున్నారు. తప్పు కదా. మా కజిన్ సిస్టర్ చాలా చిన్నగా ఉన్నప్పుడు పాస్టర్ గారు అని చాలా జాగ్రత్తగా అనాలని తన ఉద్దేశం, కానీ పాస్టర్ గాడు అనేది. ఈ భక్తి ఇట్లా అయిపోయింది కదా. దేవుడు దేవుడు అంటూ ఈ దేవుని వాడుకోవచ్చు చేతబట్టి అనే తీరుకు దిగజారిపోయినారు కదా. ఉద్దేశాలు ఏమున్నా, ఇక భక్తి ఎంతున్నా ఇట్లా కాదు బ్రతికేది. అప్పుడు ఏమనిపిస్తుంది? పుట్టుకతో వంకర గుణాలేమో అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు మీకు సమయం వృధా కాకుండా కలర్ పెన్లతోనే అండర్లైన్ చేసుకున్నాను. అవసరమైంది చెప్పడానికి కలర్ కనబడితేనే అక్కడ ఆగుతా, లేకపోతే ఇట్లా పేపర్ తీసి పక్కకు పెడతాను అనమాట. అయితే కొంచెం చాలా అనిపించింది, కొంచెం సమయం మీకు వృధా అవుతుందేమో అనిపించి ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు ప్రార్థన విని ప్రత్యుత్తరం ఇవ్వాలని కోరుతున్నాం, ఆశపడుతున్నాం. ఉజ్జీవం నీలోన, నీ కుటుంబం, మన సంఘం సేవ, మన జంట నగరాల్లో, మన దేశంలో ఉజ్జీవం కోరుతున్నాం. మరి ఏ తీరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు? జకర్యా గ్రంథంలో 14 మొదటి 4 వచనాలు. ఈ చోట లోక రాజ్యాలన్నీ ఇజ్రాయెల్కు విరోధంగా వచ్చి యుద్ధం చేసే వేళ ఈ ఇజ్రాయేలులంతా దేవుణ్ణి తలుచుకుంటారు. యేసుప్రభే మెస్సయ్య అని ఒప్పుకుంటారు, ప్రార్థిస్తారు. ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అని యెషయా ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? దేశం పుట్టడానికి అని రాసింది. దేశమంతా జాతి దేవుని దిక్కు తిరిగి ఆయన మెస్సయ్యను ఒప్పుకుంటారు, ఆయన సాయం కోరుతారు, ఆయన దిగి వస్తాడు, ఓలివ కొండ మీద నిలుస్తాడు. ఇది ఆ వాక్య భాగంలో ఉన్న సారాంశం. అప్పుడు ఓలివల కొండ 2గా విభాగింపబడి దూరం దూరం వెళ్ళిపోతుంది, అక్కడ లోయ ఏర్పడుతుంది అని రాసింది. అయితే ఆయన దిగి వచ్చేది ఓలివ కొండ మీద. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే అందరూ ఆకాశం వైపు చూస్తుంటే దేవదూత పక్కకి నిలిచి అన్నాడు, మీరు ఎట్లా చూస్తున్నారు? అట్లా ఆయన తిరిగి వస్తాడు. ఎట్లా వెళ్ళడం చూస్తున్నారు మీరు? మేఘాలలో వెళ్ళినాడు, మేఘాలలో తిరిగి వస్తాడు. ఓలివల కొండ మీద నుంచి వెళ్ళినాడు, ఓలివ కొండ మీద వచ్చి నిలుస్తాడు. అక్షరాల నెరవేరుతుంది. అయితే ఎప్పుడు దేవుడు వారి పక్షంగా దిగి వచ్చి యుద్ధం చేసి వారికి జయం ఇచ్చేది ఎప్పుడంటే పట్టణం చెరపట్టబడినాక, వారి గృహాలన్నీ ధ్వంసమైనాక, శత్రులు వారి ఆడవాళ్ళనంతా పాడు చేసిన తర్వాత అప్పటి వరకు ఎందుకు ఆగుతున్నాడు దేవుడు అంటే, అప్పుడు చేసినట్టు ప్రార్థన అంతకుముందు వారికి రాదు. అర్థమైపోయింది వారికి దిక్కు వేరే లేదని కదా, దారి వేరే లేదని అర్థమైంది. ఇంకెవరూ లేరని, ఆయన ఒక్కడే అని. అప్పుడు ప్రార్థిస్తారు చూడు, ఎట్లాగా గుండె చింపుకొని ప్రార్థిస్తారు కదా, ఆర్తనాదాలే చేస్తారు కదా, బలమంతా వాడి పిలుస్తారు కదా దేవుణ్ణి, అదుకో ప్రభా. ఆ పిలుపు కొరకు ఆగినాడు దేవుడు. అప్పటి వరకు ఆ ప్రార్థన కొరకు ఎదురు చూసినాడు దేవుడు. ఆ ప్రార్థన వారు చేసినాక ఆదుకున్నాడు దేవుడు, ఆదుకుంటాడు దేవుడు. ఆ తీరు చెబుతున్నా.
నువ్వు ఉజ్జీవం అని అడగగానే కడుపులో చల్ల కదలకుండా ప్రార్థిస్తే, అలవాటుగా లేదు నేను నేర్పినందుకు కొంతకాలం నువ్వు ప్రార్థిస్తే ఏమీ జరగదు. పోయిన వారం చెప్పుకున్నాను, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ఉపవాసం చేయి, దేవుని సమీపించు అని ఒక్కొక్కరితో మాట్లాడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రయత్నం చేసినట్టు అర్థమైంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు చాలామంది చెప్పినారు. ఏమని? మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక అడుగు ముందుకేయడానికి. దేవునికి స్తోత్రం. మరి ఆపొద్దు ఆ ప్రయత్నం. చున్నీతో పని ఉన్నది. దేవుని నమ్మి ప్రార్థించడం మాత్రం కాదు, నీ ఆత్మలో తీవ్రతతో నువ్వు ప్రార్థిస్తే తప్ప ఈ ప్రార్థనకు జవాబు రాదు. పెద్ద విషయం ఇది. మన జన్మకు అర్థం ఇచ్చే విషయం ఇది. అవును, దేవునికి మహిమ కలిగే విషయం, మనుషులు దీవించబడే విషయం. ఇంకేంటి, మన జన్మకు అర్థం ఇచ్చే విషయం ఇది. అందుకే పుట్టినాం, దేవుని చూపాలి లోకానికి కదా. మానవాళిని సిద్ధపరచాలి ఆయన రెండవ రాకడకి. సృష్టికి శాప విముక్తి కలిగించాలి. క్రైస్తవ సంఘాలు, లోకమంతా ఉజ్జీవం రావాలి, మనం చూడాలి. జన్మకు అర్థం కదా. మరి అంత పెద్ద పని ధర చెల్లించకుండా దేవుడు జరిగించడు. మన వైపు ధర చెల్లించేది ఉంది. అవును, సిద్ధపడుతున్నాం, బలం పెంచుకుంటున్నాం. ఈరోజు గుర్తు చేస్తున్నాను, ఆ రీతిగా అంగలార్పుతో గుండె చింపుకొని నీవొక్కడవే దిక్కు ప్రభా, ఈ కార్యం నీవొక్కడవే చేయగలవు, ఇంకెవరి వల్ల కాదు. దయచూపు మా పైన, అదుకో మమ్ములని, ఉజ్జీవం దయచేయమని ఆ తీరు ప్రార్థన చేస్తే తప్ప ప్రతితరం రాదు. నేర్చుకుందాం అట్లాగా ప్రార్థన. హల్లెలూయా. అవును, మన వంతు ఉన్నది. అయితే నువ్వు ఎంత కష్టపడి నేర్చుకున్నా అంత రాదు నీకు. ఆ తీరు ప్రార్థన మొత్తం రాదు. జెడ్ వరకు అక్షరాలు ఉంటే ఏ ఒక్కటి దిద్దినావు అన్నమాట నీ దిక్కు ప్రయత్నం. అంటే పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపి అప్పుడు ఆ ప్రార్థన నీకు నేర్పుతాడు దేవుడు. ఆ తీరు దేవునికి అంగీకారంగా మొరపెట్టడం, ఆ అంగలార్పు దేవుడు ఇస్తాడు. అంతేగాని ఒక్కొక్కటి చచ్చిపోతే వెళ్ళేప్పుడు చూడు కొనుక్కుంటూ వెళ్తారు. ఇప్పుడే చావాలా, క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడే, లేకపోతే ఇంకేదో లీవ్ పెట్టుకొని పోయినప్పుడు అక్కడ పోయి ఎంత పెద్దగా అరుస్తారు, ఏడుస్తారు కదా అక్కడ పోయి. అసలు వాళ్ళ దుఃఖం లేదు, కానీ మరి ఏడవకపోతే ఏమనుకుంటారు అర్థమైపోతుంది కదా. అంత ఊరుకుంటూ వెళ్ళిపోయి గోల పెడితే మళ్ళీ కుటుంబీకులు మళ్ళీ ఏడుస్తారు కదా. వాడే ఏడిస్తే నేనేడవపోతే అనుకుంటారు అందరు. ఇదంతా తీరంతా మారిపోతుంది. నువ్వు కష్టపడి అంగలార్పు నేర్చుకుందామంటే ఎక్కిరించినట్టు ఉంటుంది, ఏం బాగోదు. అవును, సిద్ధపాటు ఉంది, మన వైపు ధర చెల్లించేది ఉంది, నిజం. అయితే అది మొదలే అని చెబుతున్నాను, చిన్న మొదలు. ఇట్స్ లైక్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మంచుకొండలు ఉంటాయి, అంత మైల్ దూరం ఉంటాయి, పైన కొంచెమే కనబడతాయి. నీ ప్రయత్నం అంత కొంచెం అంతా దేవుడు తన ఆత్మతో నింపి ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మతో నింపి దేవుని దయ పొందడానికి సరిపడే ప్రార్థన నీలో పుట్టిస్తాడు. ఆయన నీలో దయ చేస్తాడు. దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యం ఇది.